నార్త్ తమిళనాడులోని టెంపుల్ టూర్లో భాగంగా డే 1 కంప్లీట్ చేసుకున్న మేము డే 2లో ఏ టెంపుల్స్ కవర్ చేసాము, మా జర్నీ ఎలా సాగిందన్నది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 2 మేము ముందు రోజు విడిచిపెట్టినటువంటి కంచకామకోటి పీఠం నుంచి మా జర్నీ స్టార్ట్ చేసాము. మీరు చూస్తుంది కంచికామకోటి పీఠము. ఇది కాంచీపురంలో ఉంది. దీన్ని ఆది శంకరాచార్యులు స్థాపించారు. వేల సంఖ్యలో ఆది శంకరాచార్యుల తాలూకా భక్తులు ఇక్కడికి వచ్చి శాంతి ప్రశాంతత గురించి శోధన చేస్తుంటారు. మేము ఎర్లీ మార్నింగ్ 8 o'clockకే రావడం వల్ల మాకైతే దర్శనం బాగానే జరిగింది. లోపలికైతే సెల్ ఫోన్ అలౌ చేయలేదు. ఆ తర్వాత కాంచీపురం నుంచి స్టార్ట్ చేసిన మేము 70 kilometers దూరంలో ఉన్న వెల్లూరుకి గోల్డెన్ టెంపుల్ చూడడానికంటే బయలుదేరాము. ఈ గోల్డెన్ టెంపుల్ అన్నది వెల్లూరులో ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే శ్రీపురం గోల్డెన్ టెంపుల్. ఇది వెల్లూరులో ఉంటుంది. ఈ ఆలయ తాలూకా ప్రాంగణం అంతా కూడా స్టార్ రూపంలో ఉంటుంది. అంటే నక్షత్ర ఆకారంలో ఈ ఆలయ ప్రాంగణం అంతా ఉంటుంది అన్నమాట. ఈ గోల్డెన్ టెంపుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ ఆలయం తాలూకా గర్భగుడికి 3 వైపుల నీరు ఉంటుంది, ఒకవైపు ఎంట్రన్స్ ఉంటుంది. ఈ గర్భగుడిని మొత్తం 1.5 metric tons గోల్డ్ ఫాయిల్ అంతా యూజ్ చేసి దాన్ని తాపడం చేశారు. అందువల్ల 1.5 metric ton గోల్డ్ వాడడం వల్ల దీనికి గోల్డెన్ టెంపుల్ అని పేరు వచ్చింది. మేము వెళ్ళిన రోజు January 1 అవడం వల్ల, నూతన సంవత్సరం అవడం వల్ల విపరీతమైన రష్ ఉంది. అసలు దర్శనానికి నియర్లీ 4 hours మాకు టైం పట్టింది. మేము వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ కవర్ చేసిన తర్వాత 90 kilometers దూరంలో ఉన్న అరుణాచలం అనేది వెళ్ళాము. అరుణాచలంలో ఇదే మేము స్టే చేసిన హోటల్ సీజన్స్ హోటల్ అన్నమాట. ఇది ఈవినింగ్ 4 o'clock హోటల్లో బయలుదేరిన మేము అరుణాచల్ గిరి ప్రదక్షిణ అనేది ముందుగా ఆటోలో చేయాలని నిర్ణయించుకొని 800 rupeesకి మొత్తం గిరి ప్రదక్షిణ దర్శనానంతరం హోటల్లో డ్రాప్ చేయడానికని మాట్లాడుకొని మా ఈవినింగ్ గిరి ప్రదక్షిణ అనేది ఆటోలో స్టార్ట్ చేసాం. ఈ అరుణాచల కొండ గిరి ప్రదక్షిణ మనకి అష్టలింగాలు ఉంటాయి. ఈ అష్టలింగాలు 8 దిక్కులను సూచిస్తుంది. మేము ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఈ అష్టలింగాలను దర్శించుకున్నాము. వాటిని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇంద్రలింగము. ఇది అరుణాచల కొండకి ఈస్ట్ వైపున ఉంటుంది. ఇదే అగ్నిలింగము. ఇది అరుణాచల కొండకి సౌత్ ఈస్ట్ లో ఉంటుంది అన్నమాట. ఇది కనబడుతుందా అరుణాచలం కొండ. ఈ ఆటోలోనే మేము గిరి ప్రదక్షిణ చేస్తూ అష్టలింగాల్ని దర్శించుకున్నాం. ఇదే మూడోది యమలింగము. ఇది అరుణాచల కొండకి సౌత్ వైపు ఉంటుంది అన్నమాట. ఈ గుడిలోనే ఏ రాశి ఏ లింగాన్ని చెందుతుందన్నది బోర్డు ఉంది. ఆటోలో మా అరుణాచల కొండ గిరి ప్రదక్షిణ ఈ విధంగా సాగింది. చూస్తున్నారు కదా, అలా ఆటోలో ట్రావెల్ చేస్తూనే ఈ అష్టలింగాల్ని మేము దర్శించుకున్నాం అన్నమాట. ఇది 4వది నైరుతి లింగము. ఇది అరుణాచల కొండకి సౌత్ వెస్ట్లో ఉంటుంది. ఇది సూర్యలింగం అన్నమాట.
వరుణలింగము. అరుణాచల కొండకి ఇది వెస్ట్ సైడ్ ఉంటుంది. దీనికైతే ఇక్కడ ఎక్కడ కూడా ఇంగ్లీష్లో బోర్డు లేదు, సో అందువల్ల ఆ బోర్డు మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు మీరు చూస్తుంది ఆది అరుణాచలం టెంపుల్. అయితే ఇప్పుడున్న అరుణాచలం టెంపుల్ కన్నా ముందుగా ఈ టెంపుల్ ఉందంట, అందువల్ల దీనికి ఆది అరుణాచలం టెంపుల్ అని పేరుంది. ఇందులో కూడా శివలింగమే ఉంటుంది అన్నమాట. ఇది ఆది అరుణాచలం టెంపుల్. ఇది వాయులింగము. ఇది అరుణాచల కొండకి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చంద్రలింగం అన్నమాట. ఇది చంద్రలింగం. ఇప్పుడు మీరు చూస్తుంది కుబేరలింగము. ఇది అరుణాచల కొండకి నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది ఈశాన్యలింగం. ఈశాన్యం అంటే అందరికీ తెలిసిందే, నార్త్ ఈస్ట్. ఇది ఈశాన్యలింగం. ఈ అష్టలింగాలు అరుణాచల కొండకి ఏ దిక్కున ఉన్నాయన్నది మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను, మీరు చూడొచ్చు. ఆటోలో గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్న మేము దేవుని దర్శనానికైనా నార్త్ సైడ్ ఉన్నటువంటి అమ్మన్ అనే గోపురం ద్వారా వెళ్ళాము. ఈ అరుణాచలం టెంపుల్కి 4 గోపురాలు ఉంటాయి. మేము నార్త్ గోపురం అయినటువంటి అమ్మన్ అనే గోపురం ద్వారా మేము దర్శనానికి వెళ్ళాము. ఈ నార్త్ గోపురం ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు టెంపుల్ లోపల ఈ విధంగా ఉన్నది. అయితే మాకు ఈ ఎంట్రన్స్ ద్వారా వెళ్ళినప్పుడు అయితే మాకు నందీశ్వరుడు కనబడలేదు. వేరే గోపురం ద్వారా ఎంట్రన్స్ అయితే అక్కడ కనబడతారట. సో మేము నార్త్ గోపురం ద్వారా ఎంటర్ అయ్యాము, అందువల్ల మాకు నందీశ్వరుడు తలక దర్శన భాగ్యం కలగలేదు. ఆటోలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన మేము అష్టలింగాలు దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్ దర్శనం వెళ్ళే టైంకి నైట్ 7 o'clock అయ్యింది. 8 o'clock టెంపుల్ క్లోజ్ చేసే టైము. బట్ టెంపుల్ క్లోజ్ చేసే దానికి ముందే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. బట్ ఆటోలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే పంచభూత లింగాల్లో ప్రధాన లింగం అయినటువంటి అగ్నిలింగం అన్నది ఈ అరుణాచలేశ్వరుడు ఇక్కడ ఉండడం వల్ల మేము మరుసటి రోజు బై వాక్ మేము గిరి ప్రదక్షిణ చేయాలని నిర్ణయించుకున్నాము. అందువల్ల మరుసటి రోజు కాదు మొత్తం ప్లాన్ చేసుకున్నాము. నార్త్ గోపురం ద్వారా ఎంటర్ అయిన మేము ఈ సౌత్ గోపురం అయినటువంటి తిరుమాంజన గోపురం ద్వారా బయటికి వచ్చి మరుసటి రోజు మేము బై వాక్ ఎలా చేయాలనేది ప్లాన్ చేసుకున్నాము. మరుసటి రోజు మా జర్నీ ఎలా సాగింది, 3వ రోజు నాడు మేము ఏ టెంపుల్ చూసాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.